దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం ఇలా వైకుంఠంలో అర్చావతార మూర్తిగా శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరునిగా వెలిసి భక్తులను అనుగ్రహిస్తున్నారు. కలియుగంలో స్వామివారిని ఆశ్రయిస్తే సకల పాపాలు తొలగి మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే శ్రీవారి దర్శనార్థం ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి నిత్యం వేల సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకుంటారు. ఆ ఏడుకొండలవాడి దర్శనం చేసుకుంటే మనశ్శాంతి ప్రాప్తి కలుగుతుందని ఎందరో భక్తులు సాధుస్వరులు చెబుతారు. ఆ స్వామివారి పవిత్రమైన లడ్డు ప్రసాదంను సైతం పరమ పవిత్రంగా భావిస్తారు భక్తులు. లడ్డు ప్రసాదం స్వీకరించడం ద్వారా స్వామి అనుగ్రహం మెండుగా లభ్యమవుతుందని భక్తుల నమ్మకం. స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు అధిక సంఖ్యలో లడ్డు ప్రసాదాలను తీసుకెళ్లి మొదట ఇంట్లోని పూజ గదిలో పూజలు నిర్వహించిన అనంతరం బంధువులకు ఇరుగు పొరుగు వారికి వితరణ చేస్తారు. తిరుమలకు వచ్చే ప్రతి భక్త బృందం సరాసరి 10 నుంచి 20 లడ్డూలను తీసుకెళ్తారు. డిమాండ్కు అనుగుణంగా ఏ ఏడాదికి ఆ ఏడాది లడ్డూ తయారీని పెంచుతూ వస్తోంది టీటీడీ. ప్రస్తుతం రోజుకు 3,20,000 లడ్డూలను తయారు చేస్తోంది టీటీడీ. థర్మల్ ఫ్లూయిడ్ విధానంలో బూందీ పోర్టులో ప్రతినిత్యం బూందీ తయారు చేస్తోంది. ఇలా తయారు చేసిన లడ్డూను ఆలయం వెనుక భాగంలో ఉన్న లడ్డూ కాంప్లెక్స్లో టీటీడీ వితరణ చేపడుతూ వస్తోంది. కొన్నేళ్ల క్రితం ఉచిత లడ్డుతో పాటు 10 రూపాయలకు ఒక్క లడ్డును భక్తులకు అందించేవారు. కాలానుగుణంగా ముడిసరుకు ధరలు పెరగడంతో ఆ లడ్డూ ధర కాస్త 25 రూపాయలకు పెంచి ప్రత్యేక కౌంటర్ను శ్రీవారి పుష్కరిణికి సమీపంలో ఏర్పాటు చేశారు. అనంతరం ఆ లడ్డూ ధరని 50 రూపాయలకు పెంచి నేరుగా కౌంటర్లలో విక్రయించేలా చర్యలు చేపట్టారు. అనంతరం 2019-2024 మధ్య కాలంలో వివిధ దర్శనాలకు ఇచ్చే లడ్డూను సైతం రద్దు చేసింది టీటీడీ. దర్శనం ఏదైనా ఒక ఉచిత లడ్డు ఇచ్చేలా ప్రతిపాదన తెచ్చారు. కళ్యాణోత్సవం సేవకు ఇచ్చే కళ్యాణం లడ్డు, వడ, ఆర్జిత సేవలకు ఇచ్చే 2 లడ్డూలను సైతం తీసివేసి కేవలం ఒక సాధారణ లడ్డూని ఇచ్చేలా అప్పటి పాలక మండలి సైతం ఆమోద ముద్ర వేయడంతో ఇప్పటికే ఆ విధానమే కొనసాగుతూ వస్తుంది. గత ప్రభుత్వ హయాంలో లడ్డూ కౌంటర్లలో భక్తులకు అడిగినన్ని లడ్డూలను వితరణ చేపట్టేవారు. కాలానుగుణంగా భక్తుల రద్దీ పెరగడంతో ప్రతి భక్తునికి 2 లడ్డూల చొప్పున వితరణ చేపట్టేవారు. కొందరు అనేక కారణాల వల్ల దర్శనానికి వెళ్ళలేని భక్తులు లడ్డూ ప్రసాదాలు తీసుకుని వెళ్తుంటారు. ప్రస్తుతం టీటీడీ నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. నూతన విధానం ద్వారా లడ్డూ దళారులకు చెక్ పెట్టే విధంగా టీటీడీ చర్యలు చేపట్టింది. శ్రీవారి దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడికి ఒక ఉచిత లడ్డూతో పాటు 4 నుండి 6 లడ్డూలు విక్రయించనుంది. ఒక్కో అదనపు లడ్డూకు 50 రూపాయల వితరణ చేయనుంది టీటీడీ. తద్వారా దర్శనంకు వచ్చిన భక్తులకు లడ్డూ కొరత లేకుండా చేసినట్లు అవుతోందని టీటీడీ వాదన. ఇక దర్శనానికి వెళ్లకుండా నేరుగా లడ్డూను కొనుగోలు చేసే వారికి మాత్రం ఆంక్షలు తప్పవని చెబుతోంది టీటీడీ. దర్శనానికి వెళ్లకుండా ఉంటే ఒక ఆధార్ కార్డు పైన 2 లడ్డూలను వితరణ చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఒక్కో లడ్డు 50 రూపాయలకు విక్రయించనుంది. ఇక అధికంగా ఒకే ఆధార్ కార్డుపై లడ్డూలు పొందిన వారిపై నిఘా ఉంచనుంది. తిరుమల లడ్డు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో బయట ఒక్కో లడ్డు ధర 100 నుంచి 200 వరకు విక్రయిస్తున్నట్లు టీటీడీ దృష్టికి వచ్చింది. దీంతో లడ్డు దళారులను అరికట్టేందుకు ఈ నిర్ణయాన్ని చేపట్టినట్లు అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. లడ్డూలు పాలసీ గురించి, లడ్డు డిస్ట్రిబ్యూషన్ గురించి. పాలసీలో ఏమాత్రం చేంజ్ లేదు. దర్శనం చేసుకొని టోకెన్ ఉన్న భక్తులకి ఉచితంగా ఒక లడ్డు వస్తుంది. దాంట్లో అదనంగా 4 నుంచి 5, 6 కూడా వాళ్ళకి అవసరాన్ని బట్టి అందించడం జరుగుతుంది. అదేవిధంగా అవైలబిలిటీలో ఏమాత్రం తక్కువగా లేవు. లడ్లకు సంబంధించి మేము చేసిన కొద్ది పరిశోధనలో కానీ మా దృష్టికి వచ్చిన
విషయాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఒక చిన్న మార్పు చేయడం జరిగింది. దాని ప్రకారం చాలామంది దర్శనం లేకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మధ్యవర్తులుగా దళారులుగా మార్కెట్లో సేల్ చేయడం జరుగుతుంది. దానివల్ల బ్లాక్ మార్కెట్ డెవలప్ అయ్యడం ఈ మధ్యకాలంలో జరిగింది. మేము ఈరోజు విజిట్ చేసినప్పుడే మేము మెట్లెక్కుతుంటేనే ఒక వ్యక్తి 3 బ్యాగుల్లో తీసుకెళ్తారు. అసలుకే వడలు చాలా తక్కువగా ఉంటే దర్శనం చేసుకున్నారంటే దర్శనం చేసుకోలేదు ఆమె. సో ఇవన్నిటిని మేము ఆల్రెడీ ఈరోజు చూడంగా మాకు ఆ దృష్టికి వచ్చింది. ఆల్రెడీ మా దృష్టికి చాలాసార్లు ఇది వచ్చింది. వచ్చిన తర్వాత అన్ని విషయాలను పరిగణలో తీసుకొని దర్శనం చేసుకోకుండా కేవలం లడ్లు మాత్రమే కొనుక్కొని మార్కెట్లో విక్రయించే వాళ్ళకి మాత్రం ఆధార్ తీసుకొని 2 లడ్లు మాత్రం విక్రయించడం జరుగుతుంది. లడ్డూ పాలసీలో ఎలాంటి మార్పు లేదన్నారు. స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డును ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. భక్తుల అవసరానికి అనుగుణంగా లడ్డూలు వితరణ చేస్తున్నామన్నారు. మా పరిశీలనకు వచ్చిన అంశాల మేరకు చిన్న మార్పులు తీసుకొచ్చామని స్పష్టం చేశారు. భక్తులే కాకుండా దళారులు అధికంగా లడ్డూలను కొనుగోలు చేసి అధిక ధరలకు బయట విక్రయిస్తున్నారని తెలిపారు. దర్శనానికి వెళ్లకుండా లడ్లను కొనుగోలు చేసేవారికి ఆధారుపై 2 లడ్లు మాత్రమే విక్రయిస్తామన్నారు. ఈ విధానం ద్వారా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వవచ్చని స్పష్టం చేశారు. దర్శనానికి వెళ్లిన ప్రతి భక్తుడికి అదనంగా 4 లడ్డూలను ఇచ్చేలా చర్యలు తీసుకున్నామన్నారు. అందుబాటులో ఉన్న లడ్డూలకు అనుగుణంగా లడ్డూ వితరణ సాగుతుందన్నారు. సామాన్య భక్తుడికి ఇది ఉత్తమ నిర్ణయమని, దళారులకు ఇది చేదు నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు. వాళ్ళ యొక్క బెనిఫిట్ కోసమే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. సో బ్లాక్ మార్కెట్ను అరికట్టడం ఇది ఒక ఉద్దేశం. కేవలం లడ్లు కొనుక్కొని లడ్డు కోసమే వచ్చి లడ్లు మాత్రమే తీసుకెళ్లే వాళ్ళకి మాత్రము ఇది ఒక స్టింజెంట్ మెజర్ అని చెప్పొచ్చు. బ్రాడ్గా ఓవరాల్గా ఇది భక్తులకి టీటీడీలో ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ కూడా మంచి కన్వీనియంట్ డెసిషన్ అని ఆల్రెడీ చాలామంది అప్రిషియేట్ కూడా జరిగింది. కొన్ని ఛానల్లో అలా చేశారు, ఇంకొక ఛానల్లో వేరే రకం చెప్పారు. బట్ పాలసీలు ఎక్కడ ఏం చేంజ్ చేయాలి, పాలసీ అలానే ఉంది. కేవలం దర్శనం లేని వాళ్ళు మాత్రమే ఒక ఆధార్ని తీసుకొని 2 లడ్లు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక్కటే చేంజ్.